అందరికీ నమస్కారం. నేను మీ దూడమ్మ ఇపాల్. అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కానీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీలకు ఇలా జీతాలు పెంచాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇలా ఇంత కట్టమైన చెత్త కానీ చెదారం కానీ, పశువులు చనిపోయినా కూడా, మూగజీవాలు చనిపోయినా కూడా వాళ్ళంతా క్లీన్ చేస్తారు. ఇలా రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, మోర్లు నిండిపోయిన డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మార్చేస్తారు. కాబట్టి మున్సిపల్ కార్మికులకు కానీ, గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ, ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక కలెక్టర్లకు, ఐఏఎస్ ఆఫీసర్లకు అయితే ఎంత పే స్కేల్ ఉందో, వారికి ఎంత జీతాలు ఇస్తున్నారో ఇవాళ వీళ్ళకు కూడా అదేవిధంగా ఆ పే స్కేల్తో ఇవాళ అందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని కూడా. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇవాళ ఏసీలలో కూర్చొని, కుర్చీలలో కూర్చొని ఉండేటటువంటి వాళ్లకు లక్షల రూపాయలు జీతాలు ఇస్తారు. ఇవాళ గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో పనిచేసేటటువంటి సఫాయి కార్మికులకు జీతాలు ఎందుకు పెంచారని చెప్పి తెలియజేసిన ఖచ్చితంగా. ఇలా చూడండి, ఇట్లాంటి చెత్తని కూడా ఇలా మొత్తం క్లీన్ చేసి అది ఎవరు ఇస్తారండి? ఆఫీసర్లు ఇస్తారా? మీరు ఇస్తారా? ఇలా పనిచేసేటువంటి సఫాయి కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇస్తారు. కాబట్టి వాళ్ళ జీతాలు ఫస్ట్ ప్రియారిటీ ఎక్కువ ఇవ్వాలా. ఇలా 8 గంటల డ్యూటీ ఏదో పేరుకు మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీలు ఇలా డ్యూటీలు చేసే సగము దొంగ డ్యూటీలు చేసేటటువంటి వాళ్ళకు లక్షల జీతాలు ఇవ్వాలి. ఇలా సఫాయి కార్మికులు లేకుంటే ఇలా గ్రామాలలో ఇలా పరిస్థితి చూస్తే ఎంత ఘోరం ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. ఇలా గ్రామంలో ప్రతిదీ కూడా పరిశుభ్రతను కూడా వాళ్ళు సాఫ్ చేసేటటువంటి వీళ్ళకు కూడా కలెక్టర్లకైతే ఏ విధంగా పే స్కేల్ ఇచ్చారు ఇలా ఈ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను మీ దూడమ్మ ఇపాల్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ధర్మపురి.